హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? మామిడికాయ పప్పు అండి. ఏంటి అన్ని మామిడికాయ రెసిపీసే చెప్తున్నారు అంటున్నారు కదా. ఇది సమ్మర్ సీజన్ కదా అండి. ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయ రెసిపీస్ ఎలా వదిలేస్తాం చెప్పండి. నిన్న మామిడికాయ రోడ్ పచ్చడి అయితే చేశాను. ఇప్పుడు మామిడికాయ పప్పు అండి. దానికోసం ఏం చేయాలంటే మామిడికాయ ముక్కలను స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు మనకు కావాల్సినంత తీసుకొని బాగా వాష్ ఆఫ్ చేసేసేయాలండి. వాష్ చేసిన తర్వాత దాంట్లో తగినంత సాల్ట్, పసుపు వేసి నేను వచ్చేసి ముందుగా ఓన్లీ కందిపప్పును ఉడికేస్తానండి. ఎందుకంటే మాది పొలంలో పండిన కందిపప్పు కాబట్టి సరిగా ఉడకదు. సో ఒక 2 విజిల్స్ వరకు వచ్చేసి నేను పులుపు ఏది యాడ్ చేయను. సో ఓన్లీ కందిపప్పు, ఉప్పు, పసుపు వేసి ఉడికించేస్తాను 2 విజిల్స్ వరకు. ఆ విధంగా ఉడికిన కందిపప్పులోకి స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో గ్యాస్ మొత్తం తీసేసిన తర్వాత లిడ్ తీసేసి అందులోకి ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, యాడ్ చేసేసాను. యాడ్ చేసి టేస్ట్కి సరిపడేంత కారం పొడి వేసి అండ్ అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4 to 5 అయితే వేసానండి. వెల్లుల్లి రెబ్బలు ఖచ్చితంగా వేయాలండి. మామిడికాయ ఏ రెసిపీ చేసినా వెల్లుల్లి రెబ్బలు అనేవి టేస్ట్ అనేది ఎన్రిచ్మెంట్ అయితే చేసేస్తాయి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీరు ఎంతమందికి మామిడికాయ పప్పు అంటే ఇష్టమో చెప్పేసేయండి ఫ్రెండ్స్. మామిడికాయ పప్పు అంటే ఇష్టం ఉండని వారు ఎవ్వరూ ఉండదు కదా, ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. అది కాక ఈ సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మామిడికాయలు దొరుకుతాయని ఎదురు చూస్తూ ఉంటాము కదా. కాబట్టి ఖచ్చితంగా మామిడికాయలు కనిపించగానే వదిలిపెట్టకుండా ఖచ్చితంగా ఏదో ఒక రెసిపీ అయితే ట్రై చేయండి. మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది, హెల్త్కి చాలా మంచిది. ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి. ఇంకా మామిడికాయ ముక్కల్ని వేసి తగినంత కారం వేసి కాస్త ఆయిల్ వేసేసి బాగా కలిపిన తర్వాత మళ్ళీ ప్రెషర్ కుక్కర్ లిడ్ అయితే పెట్టేశానండి. లిడ్ పెట్టి ఒక 2 విజిల్స్ అయితే రానించేసాను. పప్పు వచ్చేసి ఉడికిపోయిన తర్వాత మెదుపుకోవాలండి. మెదుపుకొని పోపు పెట్టేసుకోవాలి. ఆ పోపు కోసం కూడా వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అన్నీ తీసుకొని ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసేసేయండి. వీటన్నిటిని వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మెదుపుకున్న ఈ పప్పును పోపులో కలిపి వేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కదా. అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మామిడికాయ అంటేనే ప్రతి ఒక్కరికి ఇష్టం. అలాంటిది మామిడికాయ రెసిపీస్. అంతేకాకుండా ఈ సమ్మర్ సీజన్లో మనకు నోటికి ఏది అసలు తిన్నా కూడా టేస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు పుల్ల పుల్లగా ఆ పప్పు తింటూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. అంతేకాకుండా మామిడికాయ పప్పు చేసేటప్పుడు అందులోకి ఎలాంటి టొమాటో కానీ చింతపండు అలాంటివి యాడ్ చేయకండి. ఓన్లీ విత్ మామిడికాయ అండి, ఓకేనా. ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతం. తింటూ ఉంటేనే ఇంకా తినాలనిపించేంత టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. మీ వాల్యుబుల్ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇలాగే ఇస్తూనే ఉండండి ఫ్రెండ్స్.